హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం యాప్ బ్రౌజర్కి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. చాలామంది పేమెంట్స్ రాలేదంటున్నారు. ఎందుకు రాలేదు, మనం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇక్కడ స్క్రీన్పై చూస్తున్నారు కదా, యాప్ బ్రౌజర్ అప్లికేషన్ ఓపెన్ అయ్యి కనిపిస్తుంది. మీరు ఎంతవరకు ఈ అప్లికేషన్ ట్రై చేయనట్టయితే ఈ అప్లికేషన్ తప్పనిసరిగా ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి రెఫరల్కి 9 నుంచి 49 రూపాయల వరకు కూడా వస్తుంది. ఆల్రెడీ మీలో ఎవరైనా అప్లికేషన్ ట్రై చేసినట్టయితే మీ రెఫరల్ లింక్ కింద కామెంట్ చేయండి. మీ లింక్ ఉపయోగించి ఎవరైనా వీడియో చూసి వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అది కాకుండా ఎవరెవరైతే ఈ అప్లికేషన్ ట్రై చేశారో ఈ అప్లికేషన్ నుంచి మీకు ఎంత పేమెంట్ వచ్చిందో కామెంట్ చేయండి. ఒకవేళ రాకపోతే ఎంత రాలేదో కూడా కామెంట్ చేయండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత టాప్ లో మీకు ట్రోఫీ బటన్ ఒకటి కనిపిస్తుంది. అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలాంటి స్క్రీన్ వస్తుంది. మీరు కనుక ఎవరైనా రెఫర్ చేద్దాం అనుకుంటే సింపుల్ గా ఇన్వైట్ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. లేదు మీకు ఆల్రెడీ వచ్చిన రివార్డ్స్ చెక్ చేద్దాం అనుకుంటే సీ యువర్ రివార్డ్స్ దగ్గర ట్యాప్ చేయండి. మీకు ఎన్ని స్క్రాచ్ కార్డ్స్ వచ్చాయి ఇక్కడ కనిపిస్తాయి. మీరు స్క్రాచ్ చేయొచ్చు. అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక మీరు ఇది రిడీమ్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వచ్చేయండి. హోమ్ స్క్రీన్లో మెనూ బటన్ దగ్గర ట్యాప్ చేయండి. వాలెట్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ బ్యాలెన్స్ కనిపిస్తుంది. మీరు ఎంత ఎర్న్ చేశారో చూపిస్తుంది. మీరు రిడీమ్ చేసుకోవాలనుకుంటే బాటంలో చూస్తున్నారు కదా, రిడీమ్ అంటుంది. అక్కడ ట్యాప్ చేస్తే మీకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇంకా యూపీఐ ఈ రెండింటిలో ఏదో ఒకటి ఎంటర్ చేయమంటుంది. నేను గమనించినంత వరకు యూపీఐ అడ్రస్ ఎంటర్ చేస్తే తొందరగా మనకి మనీ రిడీమ్ అవుతుంది. ఇక నేను ఇక్కడ రిడీమ్డ్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నాకు కూడా పేమెంట్ ప్రాబ్లం ఉంది. ఫస్ట్ టైం నేను 355 రిడీమ్ చేస్తే నాకు వచ్చేసింది. తర్వాత సెకండ్ టైం 203 రూపీస్ రిడీమ్ చేస్తే అది ఇంతవరకు కూడా రాలేదు. అంతేకాదు చాలా మంది పేమెంట్స్ రాలేదని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ తర్వాత చూద్దాం. ఇక బ్యాక్ వెళ్ళినట్టయితే ఈ యాప్లో వచ్చిన మనీని మీరు రీఛార్జ్ అండ్ బిల్స్ అని ఉంది కదా, ఇక్కడ కూడా ట్యాప్ చేసి మనీ యూజ్ చేసుకోవచ్చు. చాలా మంది ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసామని నాకు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు. మీకు కూడా ఏమైనా బ్యాలెన్స్ ఉంటే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇక పేమెంట్ ప్రాబ్లంకి వచ్చేసరికి నేను ఆల్రెడీ మెయిల్ చేశాను. ఎవరు మెయిల్ చేసినా కానీ ఇంచుమించుగా ఎలాంటి రిప్లై వస్తుంది అదేంటి ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, యాప్ బ్రౌజర్ నుంచి వచ్చిన మెయిల్ అనమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే పేమెంట్ ఇష్యూస్ అని ఉంది. పేమెంట్ నార్మల్గా అయితే 24 గంటల నుంచి 48 గంటల్లో మనకి అయిపోతుందని చెప్తున్నారు. ఒకవేళ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినట్టయితే వితిన్ 2 డేస్ రిఫండ్ కూడా చేస్తామని చెప్తున్నారు. అయితే పేమెంట్స్ ఎందుకు డిలే అవుతున్నాయి అనే విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్క్రాచ్ కార్డ్స్ కి సంబంధించి కొంత అన్యూజువల్ యాక్టివిటీ అయితే డిటెక్ట్ చేసాం. అవన్నీ డిలీట్ చేస్తున్నాం. జెన్యూన్ యూజర్స్ అందరికీ కూడా మనీ తప్పకుండా ఇస్తామని చెప్తున్నారు అనమాట. ఇక స్క్రాచ్ కార్డ్స్కి సంబంధించి కొంత ఇష్యూస్ అయితే ఉన్నాయి. నేను గమనించింది ఏంటంటే రెఫర్ చేసిన వెంటనే మనకి స్క్రాచ్ కార్డ్స్ రావు, కొంత టైం తర్వాత వస్తున్నాయి. ఎనీవే తప్పనిసరిగా రావడం అయితే మాత్రం వస్తున్నాయి. ఇక లాస్ట్లో చూస్తున్నారు కదా, మనకు కొన్ని ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళగా కొంతమందిని అయితే కాంటాక్ట్ అవుతున్నారు. మీకు పేమెంట్ ప్రాబ్లం అది ఉన్నట్టయితే తప్పనిసరిగా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ ఇష్యూ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఇక ఈ యాప్ యూస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ డీటెయిల్స్ తెలిసేలా తప్పనిసరిగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంది అప్లికేషన్ ఉపయోగించారు. వాళ్ళందరికీ కూడా ఈ నెంబర్స్ తెలిసినట్టయితే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.